మేఘాన్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతోంది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కొండరు వెంకటేష్, శ్రీకాంత్ మనేం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కొండరు స్వప్న సీఈఓగా వ్యవహరిస్తుండగా ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మా ప్రొడ్యూసర్ గారండి, తెలుసు వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇంత భారీ సబ్జెక్ట్ని నా మీద నమ్మకంతో తీసినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు యూ, మన ఇద్దరం కలిసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అండ్ శోభ్ గారు చెప్పినట్టే మేము ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాము. సో నాకు తెలుసు సార్ స్కిల్స్ గురించి. సో ఐ నో హీఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మిగిలిందంతా నెక్స్ట్ ఈవెంట్లో ఎప్పుడైనా మాట్లాడతానండి. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్స్, సాయన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి, రాహుల్కి, ధనుకి, ఎవ్రీబడి, రోషన్కి. అండ్ నాయుడు గారికి ఎస్పెషలీ మాకు గెస్ట్స్ అందరితో కోఆర్డినేట్ చేసి మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆస్మాన్ అని మా డైరెక్టర్ గారు చాలా గ్రేట్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మా ముందుకు తీసుకొచ్చారు. ఈ ఆస్మాన్ సో ఒక మైథాలజీ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్తో కూడుకున్న మూవీ అనమాట. సో చాలా బాగా వచ్చిన సబ్జెక్ట్ ఇది. సో మేఘాంష్ గారు క్లియర్గా యాప్ట్ అవుతారు ఈ సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో మేము మేఘాంష్ గారితో ప్రొసీడ్ అవుతున్నాము. సో దీంతో పాటు కంటిన్యూస్గా మూవీస్ ప్లాన్ చేస్తున్నాము. దట్ వే మేము క్లింకార ప్రొడక్షన్ని కంటిన్యూస్గా మార్కెట్లో ఉంచడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అండి. థ్యాంక్స్ ఎవరీవన్. సో మేము ఇది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి ప్రొడక్షన్. స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ కోసం సో వి స్టార్టెడ్ లిజనింగ్ స్టోరీస్. సో ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ ఈ కథ విన్నాను మా రామ్నందన్ గారి దగ్గర నుంచి. ఈజ్ కోడి రామకృష్ణ గారి స్టూడెంట్ అండి. సో ఈజ్ డన్ ఆల్రెడీ ఒక మూవీ చేశారు అరబిక్లో, సంబోసా చపాతి అని. సో ఇట్ హ్యాస్ డన్ వెరీ గుడ్ కమర్షియల్స్ ఇన్ అరబిక్ రీజియన్. సో అండ్ ఆల్సో హ్యాస్ డన్ సెకండ్ మూవీ ఆల్సో ఇన్ అరబిక్. దిస్ ఈజ్ ఫర్ హిమ్ ఇట్స్ 3rd మూవీ. తెలుగులో డెబ్యూటెంట్గా చేస్తున్నారు. సో ఈజ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ ఎక్సలెంట్ అండి. సో చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్గా, మిస్టరీగా, సో చాలా బాగా రాశారు కథని. సో వీఆర్ ప్లానింగ్ టు షూట్ ఇన్ మోస్ట్లీ హైదరాబాద్ రీజన్లో షూట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసినాము. సో విల్ స్టార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఫ్రమ్ మే అండి. మేలో స్టార్ట్ చేసి వీఆర్ ప్లానింగ్ టు రిలీజింగ్ ఇన్ అక్టోబర్. ఇఫ్ పాసిబుల్ వీ ట్రై టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.